సమ్మర్ మొదలైన దగ్గర నుంచి మనం రోడ్డు పక్కన నడుస్తుంటే ఎక్కడ చూసినా సరే కుప్పలు తెప్పలుగా పుచ్చకాయలైతే అమ్మేస్తున్నారండి. నేను ఎన్ని సార్లు తీసుకొచ్చినా వీడియో తీయలేకపోయాను. ఈసారి గ్రీన్ పుచ్చకాయ అండి, తీపి పుచ్చకాయ తీసుకొచ్చాను. దీన్నైతే 2 చెక్కలుగా చేశానండి. మనం ముక్కలుగా కట్ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని 2 భాగాలుగా చేసుకుంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక చెక్కని ఇలా 2 ముక్కలుగా చేసి, ఉప్పు, కారం పెట్టి గ్లాసుల్లో వేసి ముక్కలు అమ్ముతున్నారు కదండీ! అలా చేసుకోవాలనుకుంటే ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని, ఒక బౌల్ తీసుకొని, బౌల్‌లోకైతే మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి. కొంచెం సాల్టు, కొద్దిగా కారం వేసుకొని, ఒక్కసారి బాగా ఇలా రఫ్ చేసుకుంటూ, కలిపేసుకొని, ఒక బౌల్‌లోకైతే వేసుకొని, ఫోర్త్ స్పూన్‌తో తింటే చాలా అంటే చాలా బావుంటుందండి. సూపర్ అండి. అలాగే ఇంకొక భాగం తీసుకొని నేనైతే జ్యూస్‌గా చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని, ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్‌లో ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసానండి. ఒక్క స్పూను పంచదార వేస్తున్నాను. అలాగే ఒక ఐస్ ముక్క వేస్తున్నానండి. హనీ వేస్తున్నానండి. ఏ జ్యూస్‌లో అయినా హనీ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే మిక్సీ పట్టి 2 గ్లాసుల్లో అయితే తీసుకున్నాను. చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండబ్బా!